ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో రాజధాని ప్రాంతంలో సందడి నెలకొంది. చంద్రబాబు కూడా రాజధానికి వెళ్లే కరకట్ట వద్ద ఉన్న ఇంట్లోనే నివాసం ఉంటారు. ఈ క్రమంలోనే కరకట్ట వద్ద ఉన్న బోటు యజమానులు కృష్ణా నదిలో బోటు ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో బోట్లతో మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద కృష్ణా నదిలో చక్కర్లు కొట్టారు. తమ అభిమాన నాయకుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో రాజధానిలోని బోట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. పడవలకు టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు కట్టారు. బోట్లు కృష్ణా నదిలో చక్కర్లు కొడుతుండటాన్ని ప్రకాశం బ్యారేజ్పై నుండి పలువురు ఆసక్తిగా తిలకించారు. చంద్రబాబు సీఎం కావడంతోనే అమరావతి రాజధానికి పూర్వవైభవం వచ్చిందని, ఇక తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని బోటు యజమానులు చెబుతున్నారు. మరోవైపు పర్యాటకంగా కూడా అమరావతి వద్ద ఉన్న కృష్ణా తీర ప్రాంతం అభివృద్ధి చేస్తారని అంటున్నారు. గతంలోనూ పుష్కరాల సమయంలో తాడేపల్లి సీతానగరం, తాళ్లాయపాలెం శివస్వామి ఆశ్రమం వద్ద పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. దీంతో చంద్రబాబు సీఎం కావడం తమ ప్రాంత అభివృద్ధికి తిరిగి బాటలు వేసినట్లయిందని చెప్పారు.